వస్తాను తప్పకుండా వస్తా తీసే కాదంటే సరే 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 అన్ని పన్నీర్ తిందామని కూర్చున్నాం నీ ఫోన్ పక్కన పెట్టి ఫోన్ 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 పట్టుకోండి సరే ఓకే మళ్ళీ ఫోన్ చేస్తున్నాను ఆయన ఫోన్ మాట్లాడు ఎంతసేపు ఫోన్ 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 పట్టుకొని ఉంటాం ఎట్లా మీ టేస్ట్ మంచిగా కదా తిను సూపర్ ఉంది నాకు ఎక్కువ నచ్చింది మంచిగా మమ్మీ టేస్ట్ ఎట్లుంది డాడీ తిను ఇలా కాజు వేసిన మమ్మీ అందుకే టేస్ట్ మంచిగా వచ్చింది సార్ పన్నీర్లో కాజుతో చేసిన అందుకే టేస్ట్ చాలా బాగా వచ్చింది తిను మంచిగా అన్ని ఏరియా వేసుకో పన్నీర్ నీకు ఇష్టం కదా మళ్ళీ పొద్దుగాడికి ఎట్లా ఉండదు ఇప్పుడు కథం పట్టించి ఏం చేస్తారు మీరు తింటున్నాను ఏంటది ఏంటది తిను అన్నం అంటే ఏంటది ఏంటంటే ఏమైతే అది తిను ఏంటది అది అన్నం వేయడం తేడా అన్నం తినంటూ ఏంది ఏందని 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 ఇంత మంచి అన్నం కూర ఏంది అన్నం వేయడం మమ్మీ ఏం మాట్లాడుతున్నారు మీరు పిచ్చిలు వచ్చిందా ఏమన్నా అన్నం పెట్టుకొని అన్నం ఏదంటావు నీకేమైంది ఫస్ట్ మాట చెప్పు నాకేమైంది అన్నం ఎటు ఆకలి లోపలికి తీసుకున్నప్పుడు నాకు కథలు పడుతుంది కాలి గిన్నెలు తెచ్చిపెట్టి ముంగట పెట్టి అన్నం పెట్టినట్టు యాక్టింగ్ చేస్తున్నా అన్నం పెట్టినట్టు యాక్టింగ్ చేస్తుంది మరి కావట్లే కాలి గిన్నెలు ఇక పన్నీర్ కూర అన్నము అన్నం వేయడుందమ్మా ఏం మాట్లాడుతున్నారు ఇక కనిపించలేదు అన్నం అగో ఆడ కూడా ఉంది ఏమైనా మీ డాడీ కలర్కి తాగొచ్చినావా డాడీ ఇవాళ శనివారం దానగమ్మ మీకు తెలుసు తెలుగు తాగొచ్చు ఆకలి వేస్తుంటే ఒక దిక్కు అన్నం కూడా మనిషి ఇస్తా ఉంటారు ఒక తీరు ఆకలి అంటే ఆకలి అవుతుంది ఒక దిక్కు అంటుంటే నితీష్ గా నీకు పన్నీర్ కూర వద్దయితే రారా ఉట్టి గ్రేవీ వేసి పెడతా ఎందుకు అట్లా చేస్తావు కన్నా నువ్వు దబ్బుండ్రా పన్నీర్ కదా నచ్చాడు నీ గ్రేవీ తిందురా ఉట్టి ఏం కథలు పడుతుర్రు ఏం చేస్తుర్రు నాకైతే ఏం అర్థమైతే లేదు అన్నమే లేనిది అన్నం తింటారు అంటారు అదేమో అన్నం పెట్టి నాకు అన్నం తిన అంటది అదేమో కాలి గిన్నెలు పెట్టుకుని మీరు ఇది ఎంత కలర్ఫుల్ ఉంది కాజు వేసి మరీ వేసిన అంత మంచి టేస్ట్ ఉంటే దానికి ఇష్టం అనేది మరీ వేసి నాకు ఆకలి వచ్చిన మంటలు అలా నీళ్ళు లేవు నీళ్ళు అయినట్టు చేస్తున్నావు ఏందమ్మా నీ కళ్ళకి కనిపిస్తలేవా ఏంది నీ కళ్ళు మేము కనిపిస్తున్నావా ఎందుకు కనిపిస్తుంది వైట్ పింక్ ఇక మంచి మూడ్లు ఉన్నాయి అలా శనివారం వీకెండ్ బీపీ లేకపోతే కాదు మమ్మీ మనం మంచిగా మనకు నచ్చిన కూర చేసుకొని తింటున్నా మమ్మీ డాడీ అట్లా చేస్తుండే కావాలని చేస్తుండే లేకపోతే అన్నం కూర ఇంత మంచిగా కదా అన్నం మీద కూర తాగుతాడు విచిత్రంగా మాట్లాడతాడు అసలుకి ఇంత విచిత్రంగా నా మాట్లాడేది అన్నం కూర మేము తినడం మనుషులం కదా నీకు ప్లేట్లు ఉన్నాయి మాది కదా ఏమి నాకు పిచ్చిలేసిందా నీకు పిచ్చిలేసిందా పిచ్చి లేచి అన్నమే లేదు యాక్టింగ్ చేస్తున్నా టైం ఎంత అవుతుంది అనుకుంటా రాత్రి ఏ కాలం రావాలి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటా నాటకాలు ఆడుకుంటా ముసుగులు అనుకుంటున్నావా తిని సపరేట్ నిద్ర మోసుకొస్తుంది ఫుల్ టైర్డ్ అయిపోయింది
ఆ స్కూల్ పోయి వచ్చి ట్యూషన్ గురించి అన్నం చదువుకొని పెట్టచ్చు నాకు అర్థం కాదు సపరేట్ అడిగా నువ్వు కొరియా కండి నేను తింటే వచ్చినా దొరకదు మమ్మీ అందుకున్నా నిద్ర వస్తుంది మోసుకుంటా కొంచెం కర్రీ వేసుకో. వేసుకోమని తిని అన్నమేళ కొంచెం అన్న ఒక్క ముక్క ముట్టకపోతే అట్లే పెట్టినావు ఈ అన్నం ఏ చూస్తా అన్నమే అదే తిని చేస్తాం ఇంకొంచెం అది అది ఉంది కదా పక్క చెప్తున్నా పెట్టి అలా ఏమో చూపినా ఫస్ట్ పెట్టాలి కదా కొంచెం తిను ఇప్పుడు. ఇంకొంచెం పెట్టరా ఇంకొంచెం పెట్టా ఇంకా కూర కూడా వేసుకో. ఇక నాకు ఇంకా కూర. నాకు వచ్చే కోపం నేను ఆపుకుంటున్నా నువ్వు టేస్ట్ చేయి నీకు సూపర్ నీకు నీకు పిచ్చి- దానికంటే పిచ్చి లేచింది నీకు కూడా పిచ్చి లేచిందా కూర వేస్తుంటే ఏది డాడీ ఏది లొల్లి 10 అవుతుంది 10:30 అవుతుంది తినగానే అంటే మాకు ఫుల్ నిద్ర వస్తుంది. మీరు తినేసి పడుకోకూడదు మరి చేస్తుంటే మీ డాడీ అసలు నాకు అర్థం కాదు కాళ్ళు నడుస్తుంది ఇదిగో కట్ట తీసుకొచ్చి తోముతాం మరి ఇద్దరిని ఇదంతో ఏం చేసిన దాంతో ఆడ తిన్నాడు మనకి ఇదే పెట్టి ఇట్లే వాడికి తింటా తింటా ఆ పన్నీర్ కూర నాకు వద్దు నాకు ఎగ్ ఫ్రై చేసి అన్నాడు నేను చేసి నాకు ఒక్కలేదంటే గ్రేవీ వేసుకొని నాకు ఇది వద్దు నాకు కూడా ఫ్రై చేసి ఆయన చేసి ఎవరికి చేసి అని చెప్పిన నాకు ఇదే సాసాలు అవుతుంది ఇక నాకు ఎగ్ ఫ్రైలు మనిషికి ఒకటి చేయలేను ఏదో ఒక్కటి చేసి అదే తినాలి అందరు ఏది చేసినా అదే అందరు తినాలి మనిషికి ఒకటి చేసుకుంటూ కూర్చుంటారు ఎవరన్నా తిని సపరేట కన్నా రాబెట్టి ఎండ తినిపిస్తే దాన్ని బుక్కలు పెడతారా నువ్వు కూడా సత్తాయిస్తావు అట్లా కానీ ఇప్పుడు ఏముందని చెప్తున్నావు అమ్మా అన్నం ఉంది కూర ఉంది ఇక మీ డాడీ అట్లాంటిది మంచి టేస్టీగా ఉంది మంచిగా మంచి నిమ్మలంగా మనశ్శాంతిగా తినాలి నువ్వు కొరియొద్దు అట్లా తీసుకోండి. అలా నీళ్ళు లేవని చెప్పి ఉల్టా చేస్తే నీళ్ళు తాగినట్టు చేస్తున్నావు నీళ్ళు తాగని ఎక్కి ఎట్లా తగ్గినాయి ఇప్పుడు ఎక్కిలు వచ్చినాయి కదా నీళ్ళు తాగని ఎక్కిలు ఎట్లా తగ్గినాయి ఇంతకుముందు ఇట్లా నీళ్ళని ఊరుకొచ్చి మరి నీళ్ళు లేవు ఎందుకు లేదు నీళ్ళు ఎందుకు లేవు నీళ్ళు కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా నీళ్ళు అంటున్నావా ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు తాగించింది కదా మమ్మీ. ఓహో మీరు నన్ను పిచ్చోని చేసుకోండి పిచ్చితోటి కొన్ని నీళ్ళు ఉండాలి మమ్మీ తాగింది. ఏంటో డాడీ నీతో ఏం అర్థమైతే సాల్ మమ్మీ నాకైతే సాల్ మమ్మీ మీ డాడీ కూర్చుంటే ఇట్లే వడిస్తూనే ఉంటాడు నాకైతే సాల్ పోయి అనుకుంటా నేనైతే నువ్వు ఏమన్నా వేసుకో మేము పోయినాక తిని ఇక నిమ్మలంగా తిని మేమైతే నేనైతే చేయగలుగుకుంటాను సాల్ కిందకాడికి కాదు పిచ్చి లేచిందా నాకు మీకు లేచిందా అమ్మ నాడప్ప అనుకుందాం మనం మీ డాడీ తింటాడు నిమ్మలంగా పా అన్నమేది అన్నం మమ్మీ అన్నమేది అవు ఉంది కదా తిను. అన్నం నకలు చెప్పి తీసుకురా తిను. ఇంకొంచెం పెట్టాలా మీ అమ్మ అన్న మొత్తం ఉడకవచ్చేసాడు అన్నం ఎందుకు ఉడకబోసిన కూర కూడా ఆగు ఎట్లా పట్టదు చూడు. కుండలు ఉండకుండా ఏం చేయకుండా మొత్తం ఖరాబ్ చేసేసిండు పో ఏ మనిషి గట్ల ఖరాబ్ చేసి పోయే చీ చీ పిచ్చోని చేస్తుర్రా నన్నేమన్నా